ఎందుకంటే మేము కూడా ఒక తప్పు చేసినాం. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏ పనులు చేశామో ఆ పనులు చెప్పుకోలేని పరిస్థితి. ఈడున్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు చెప్పండి? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు నేనే 4 గోడల మధ్య చంద్రబాబుతో చెప్పి ఆపిచ్చానని చెప్పేంత వరకు మనందరికీ తెలుసు ఆడ ఒక రాయలసీమ లిఫ్ట్ ఒకటి ప్రాజెక్టు జరుగుతుందని. దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిందని మనలో ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలీదు. ఎందుకంటే అది కరోనా వచ్చిన పుణ్యమో లేకుంటే ఇంకో పుణ్యమో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. నా నియోజకవర్గంలో కూడా 700 కోట్ల రూపాయలతో ఒక జిల్లేడుబండ రిజర్వాయర్ ఒకటి జరుగుతుంది పని. నా నియోజకవర్గం వాళ్ళకే చాలామందికి తెలియదు అక్కడ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, దానికి ఇప్పటికే 300 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయిందనే విషయం. ఆ విధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు దీన్ని టాస్క్ కమిటీని భుజానెత్తుకొని చేస్తున్నటువంటి మా శైలజానాథ్ అన్న గారికి చెప్పేది ఒకటే, మనం చేసిన ప్రాజెక్టులకు ఆ సందర్శనకన్నా తీసుకోండి ముందు. అక్కడ ఇది చేయించాము జనాలకు చూపించే కార్యక్రమం, అది ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తే కానీ ప్రజలకు అవగాహన లేని. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి, అంత సోషల్ మీడియాలోనే చూస్తున్నారు, ఫోన్లలో చూస్తున్నారు, తింటున్నారు, వాటికి అయిపోతుంది. దాని వెనకలు ఉన్న కష్టం తెలియదు, దాని వెనక ఇబ్బంది తెలియదు. నాకు తెలుసు హంద్రీనీవా నుంచి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రఘువీరారెడ్డి అన్న, అనంతన్న, మేము అంతా కలిసి ఆ ప్రాజెక్ట్ నుంచి అక్కడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చేటప్పుడు ఒక 100 పైగా మీటింగ్లు పెట్టింటాం కాంట్రాక్టర్లతో. పాదయాత్ర చేస్తాం, మీరు చేస్తారా లేదా ఆ పని, మేము ఈ డెడ్ లైన్ ఇచ్చి చేస్తేనే కానీ అని చెప్పి ఆ విధంగా నీళ్ళు తీసుకొని వచ్చిన కార్యక్రమం చేశాం.